కలర్ఫుల్గా చూస్తున్నాడు. అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే అభిమానం లేదు. రైతులైనా, విద్యార్థులైనా, మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం, ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి ఒక్కడే సూటిగా చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని, మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారు ఇక్కడ లేరు, దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు. రైట్. ఇంకో బయట ఉంటుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. రైట్. శ్యామలా గారు బయట పేజీ. రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టావో బిడ్డ అన్నట్టుంది. నగరం తగలడుతుంది. అనుష గారు, మీకు ఇష్టమైన బయటలు రెండు వచ్చినాయి, దీని మీద మీ స్పందన ఏంటి? వర్మ గారు భలే బిట్లు చూపించేశారండి. 2 బిట్లు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ రిపీట్ చేయండి వన్ సెకండ్. అనుష గారు మాట్లాడారు. అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు. బాలకోటయ్య గారికి అనుష గారు మాట్లాడతారు ఇప్పుడు. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు అనుష గారు మాటలు వినండి, నాదేముందలే. నేను మహిళ మాట్లాడుతుంది, అనుష గారు మాట్లాడతారు వినండి. బాలకోటి గారు, గురువు గారు, అసలు వాటి యాస వాటి ప్రాస ఎడన్నా చూసామా సార్ ఎప్పుడైనా? అసలు కాదు సార్, గతంలో సినిమాల్లోనే యాక్టింగ్ చేస్తారు, యాక్టర్స్ సినిమాల్లోనే ఉంటారు అనుకుంటా. అంటే ఈ రాజకీయాల్లోకి సినిమా స్టార్లు వస్తే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాట్లాడతారు అనే దానికి ఈ ఇద్దరి ఇప్పుడు మాట్లాడిన ఈ 2 బైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్తే అర్థమైపోతుంది. రోమ్ నగరం తగిలిపడిపోతుంటే అంటే నీరజ్ చక్రవర్తి గారు చూస్తున్నట్లు అంట. అయ్యో కాదమ్మా, రోమ్ నగర్ ఇక్కడ నిజంగానే అంత తగలబడిపోయే పరిస్థితులు ఉంటే 92% అటెండెన్స్ ఉండదు కదా. 92% అటెండ్ అయ్యి ఉద్యోగులు రాయరు కదా. ఆ తప్పులు తడక ఎవరు చేశారు? కనీసం ఆ సబ్జెక్ట్ ఏమైనా తెలుసా సార్? ఏదైతే గ్రూప్ 2 ఇప్పుడు ఏదైతే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన పాపపు బాధ్యత ఎవరిది వీళ్ళదనేది తెలియదు. ఈ పాపకి వచ్చిన పాపకి ఇప్పుడు ఏదో బయటకు వచ్చి ప్రజెంట్ అది హ్యాపెన్ అవుతుంది కదా, ఇష్యూ ఉంది కదా, గ్రూప్ 2 వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా. సరే మనం వచ్చేసి ఇప్పుడు ఏది మన లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు కదా, ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోద్ది కదా. అంటే ఇందాక చెన్నపరెడ్డి గారు మాట్లాడినట్టు, చెన్నపరెడ్డి గారు గవర్నర్ గారు ఏమన్నారండి,
గవర్నర్ గారు ప్రసంగించింది ఇంగ్లీష్ స్పీచ్ ప్రసంగించారు. అందులో ఏమన్నారు క్లియర్గా మనం చూసుకున్నట్లయితే, సో పొటెన్షియల్లీ 4 lakhs జాబ్స్, ఓకే, 4 lakhs జాబ్స్ ఇచ్చే పొటెన్షియల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఇది క్లియర్గా ఇంగ్లీష్ స్పీచ్లో ఉండింది. చదివింది అదే, గవర్నర్ గారు చదివింది అదే. సో దాన్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. పాపం మీరు సాక్షి ఛానల్ చూసి అందులో మీ పార్టీ యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలివేషన్ వేసి చూపిస్తారు కాబట్టి మీరు పూర్తిగా మండలి సమావేశాలు చూడలేదు అనుకుంటా. క్లియర్గా చెప్పారు గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ స్పీచ్. అందులో పొటెన్షియల్ టు హ్యావ్ ఏ 4 lakhs జాబ్స్ అనేది ఇంగ్లీష్లో ఉంది. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, తెలుగు తర్జుమాలో అటు ఇటు ఏమన్నా జరగనుండొచ్చు, నేను చూడలేదు, బట్ ఇదే ఆయన చదివింది, గవర్నర్ గారు చదివిన స్పీచ్ ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు బ్యాక్ టు శ్యామల అండ్ బ్యాక్ టు రోజా దగ్గరికి వచ్చేద్దామండి. ఇలానే ఉంటుంది సార్, వీళ్ళకి సబ్జెక్ట్ తెలీదు. ఇప్పుడు రోజా వచ్చింది, ఎక్స్ మినిస్టర్ కదా, అవునా? నేను త్రూ అవుట్ ఆమె ప్రెస్ మీట్ మొత్తం చూపించాను. ఆ ప్రెస్ మీట్ మొత్తంలో మాకు హోదా ఇవ్వట్లేదో, మాకు టైం ఇవ్వట్లేదో, లేకపోతే మాకు క్యాబినెట్ హోదా రావట్లేదో, లేకపోతే మమ్మల్ని గేట్ 1 నుంచి పంపించట్లేదో అని ఇదే ఏడుపు తప్పించి ఎక్కడైనా గవర్నర్ స్పీచ్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఏవైతే మేము పాయింట్స్ ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి రిప్రజెంట్ చేశారో వాటి గురించి దేంట్లో అయినా చర్చించిందా అంటే ఆవిడ? గవర్నర్ గారు ఇట్లా అన్నారు కదండి, దీని గురించి మా క్వశ్చన్ ఉందని చెప్పి కనీసం క్వశ్చన్ చేసిందా అండి? ఎంతసేపు నాకు చాక్లెట్లు కావాలి, మాకు బిస్కెట్లు కావాలి, మాకు ప్రత్యేక హోదాలు కావాలని చెప్పి అడవడమే తప్పించి. సో సెకండ్ మహానటి, ఈ మహానటి దగ్గరికి వద్దామండి సార్. ఈ మహానటిని ఏవైతే గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ల విధానం తప్పుగా ఉంది, దాని తాలూకా పాపం ఎవరిది అని అడగండి. మహానటిని గూగుల్ చేయొద్దని చెప్పండి. మళ్ళీ ఏమి ఉండదు సార్, ఇదే ప్రాస. ఎందుకంటే మాకు బహుచక్కగా మాట్లాడడం తెలుగు వచ్చు కాబట్టి, బహుచక్కగా మా భాష మా యాసలతో కూడి దాన్ని మేము ప్రజెంట్ చేయగలం కాబట్టి, మా హావభావాలతో చక్కగా భాష మిళితమై మేము పలికించగలము కాబట్టి మేము ఇట్లా వచ్చి ఈరోజు మా ముందు ఒక కెమెరా ఉంటే ఏదైనా మాట్లాడతాం. అంతేగాని వాట్ ఈస్ గవర్నెన్స్, లేకపోతే ఏ రకంగా అది ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే గతంలో మనం చేసిన తప్పులేంటి, మన తప్పులు తడక వల్ల ఈరోజు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, వీటి గురించి దేని గురించి మహాతల్లికి తెలియదు. వస్తుంది, యాక్ట్ చేస్తుంది, ఒక బయట ఇస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూర్చుంటుంది. సార్ ఈ నాటకాలన్నీ ప్లీజ్ దయచేసి ఆ సినిమాలో వేసుకోమని చెప్పండి సార్. ఇంత దారుణంగా రాజకీయాలని పర్ఫార్మెన్స్ లాగా వచ్చి కామెడీ చేయొద్దని చెప్పండి. పాలిటిక్స్ ఆర్ నాట్ ఈవెన్ కామెడీ. సబ్జెక్ట్ ఉంటే వచ్చి మాట్లాడమనండి. నీకు గవర్నర్ ప్రసంగంలో లేకపోతే అసెంబ్లీ సెషన్స్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది, లేకపోతే మండల్లో ఏం జరుగుతుంది అనేది, మండల్లో ఏ పాయింట్స్ మీద మీరు చర్చకు వద్దాం అనుకుంటున్నారో, ఏ పాయింట్స్ మీద మీరు డిబేట్కి వద్దాం అనుకుంటున్నారో, గవర్నమెంట్ తీసుకున్న ఎటువంటి ఏవైతే ఈరోజు విధానాలు తీసుకుంటున్నాయో ఆ విధానాలపైన ఏం తప్పులు మీకు కనిపించాయి, వీటన్నిటిపైన మాట్లాడమనండి సార్. వీటన్నిటి మీద మాట్లాడరే, డిబేట్లకు రారే, డిబేట్లకు వచ్చి డిబేట్ చేసే సత్తా ఉండదు వీళ్ళకి. ఓకే, కీర్తన ఏంటి రోజు